ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా మందికి యూజ్ వస్తుంది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు అంటే ఏమైనా కొనుక్కోరావడానికి కూరగాయల మార్కెట్కి అట్లా లేకపోతే కిరాణా షాప్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ అందరు పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతుంటారు నాకు, సార్ ఏమన్నా మొబైల్స్ ఉన్నాయా మీ దగ్గర, లేకపోతే నాకు ఏదైనా సజెస్ట్ చేయండి మంచి తక్కువ అంటే లోయెస్ట్, మన దగ్గర బడ్జెట్ అంత లేదు సార్, తక్కువ డబ్బుల్లో 5G మొబైల్ కావాలి, 4G వద్దు సార్ మాకు 5G కావాలి, లోయెస్ట్ ప్రైస్లో ఏదైనా ఉంటే మీరు ఏదైనా సజెషన్ చెప్పండి మేము కొనుక్కుంటామని చెప్పేసి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ వస్తుంది. మీరు అట్లా తక్కువ బడ్జెట్లో 5G మొబైల్స్ వెతుకుతుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఎంతైతే అంత షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఈ వీడియోకి నేను చెప్తున్నా కదా, యాక్చువల్గా లావా కొత్తగా లాంచ్ చేసింది లావా బోల్డ్ N1 5G అని చెప్పేసి. అంటే ఇదివరకు లావాది బోల్డ్ N1 Pro ఉండినవి అవి, కాకపోతే అవి 4G మొబైల్స్ ఉండినాయి. ఇది స్పెషల్లీ ఈరోజు లాంచ్ బోల్డ్ N1 5G. ఇది ఏంటంటే మీకు స్టార్టింగ్ ప్రైస్ బ్యాంక్ ఆఫర్ తోటి కలుపుకొని 6499కే మీకు అవైలబుల్ ఉంది. 5G మొబైల్ ఆ ప్రైస్లో అంటే 90 Hz డిస్ప్లే తోటి 5000 mAh బ్యాటరీ తోటి ఇంకా మస్తు ఫీచర్స్ ఉన్నాయి. అందుకే వీడియో మజా వస్తుందని చెప్తున్నా, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకండి. టోటల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా దీని కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా లావా మొబైల్ అంటే తెలుసు కదా మీకు, మేడ్ ఇన్ ఇండియా మొబైల్, ఇంకా జీరో బ్లోట్వేర్, ఇంకా చెత్త యాప్స్ ఏం ఉండకుండా క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ అంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు UI అది చాలా స్మూత్ ఉంటుంది. అందుకే నాకు లావా మొబైల్స్ అంటే ముందు నుంచి కొంచెం ఓకేనే అనిపిస్తాయి. ఈరోజు చూద్దాం మనం ఈ ప్రైస్ రేంజ్కి. ఇందులో 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు, 464GBది ఇంకా 4/128GB. అంటే ప్లస్ మీకు 4GB మీకు ఎక్స్పాండెడ్ మెమరీ అంటే వర్చువల్ మెమరీ కూడా ఉంది. అన్ని మస్తు ఫీచర్స్ ఉన్నాయి. అయితే చాలామందికి అడుగుతుంటారు కదా, మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే లావా మొబైల్స్ తీసుకున్నోడు ఎప్పుడు అంటే అది లావా అని అట్లా లైట్ తీసుకుంటారు, కానీ తీసుకున్నాక అందరు సాటిస్ఫైడే ఉంటారు. చూద్దాం మనం ఈ ప్రైస్ రేంజ్కి ఎట్లా ఉందో. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇందాక మీకు ఒకటి చెప్పడమే మర్చిపోయినా, లైక్స్ అయితే కొట్టేయమని చెప్పినా కదా. యాక్చువల్గా ఇది లావా బోల్డ్ N1 5G మొబైల్ ఉంది కదా, దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి బ్యాంక్ ఆఫర్ తోటి 6499 కదా. అందుకే ఈ వీడియోకి కూడా 6499 లైక్లు రీచ్ అయిన తర్వాత మన ఎవరో ఒక లక్కీ సబ్స్క్రైబర్ని కింద కమెంట్ సెక్షన్లోంచి ర్యాండమ్గా పిక్ చేసేసి ఇదే మొబైల్ ఇచ్చేస్తా. అందుకే ఎంతైతే అంత ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా లైక్ల వర్షం కురిపించేసేయండి. ఇదే ఫ్రెండ్స్ లావాది కొత్త బోల్డ్ N1 5G మొబైల్. ఇది బ్యాంక్ ఆఫర్ తోటి కలుపుకొని 6499కి బెస్ట్ 5G మొబైల్ అని చెప్పొచ్చు ప్రెసెంట్ డేలో. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా మొబైల్, ఇంకా ఇందులో జీరో అసలు బ్లోట్వేర్ అనేదే ఉండదు ఇందులో. ఇక్కడ ఫ్రీ సర్వీస్ హోమ్ డీటెయిల్స్ అంటే నేను తర్వాత కార్డ్ చూపిస్తాను, డీటెయిల్స్ చూసేసుకోండి. ఇది మన దగ్గర ఉన్నది షాంపెయిన్ గోల్డ్ కలర్ 4GB 64GB వేరియంట్. ఇంకా మీకు ఎక్స్పాండెడ్ 4GB మెమరీ కూడా ఉంటుంది. 2 కలర్స్, ఒకటి షాంపెయిన్ గోల్డ్, ఒకటి రాయల్ బ్లూ. ఇంకా ఇది LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. ఆక్టా కోర్ యూనిసాక్ T765 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6.75 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే తోటి వస్తుంది. పవర్ఫుల్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. ఇంకా మీకు ప్రీమియం గ్లాసీ బ్యాక్ డిజైన్ ఉంటుంది. క్లీన్ ఆండ్రాయిడ్ 15 OS, యాడ్స్ బ్లోట్వేర్ ఉండదు. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, ఫేస్ అన్లాక్, సార్ వాల్యూస్ కూడా సేఫ్ ఉన్నాయి. ఇంకా అన్ని ఇండియన్ 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అసలు 6500 రూపాయలు 5G ఫోన్ ఏంది, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏంటి, అంతా మొత్తం పిచ్చి లేపుతుండ్రు ఈ లావా వాళ్ళు అందరు జనాలని. తక్కువ రీజనబుల్ ప్రైస్లో బాగానే ఉంటాయి లావా. ఎందుకంటే అసలు మీకు బ్లోట్వేర్ యాడ్స్ ఉండకపోవడం వల్ల మీకు స్మూత్ UI ఇంటర్ఫేస్ అది చాలా స్మూత్గా ఉంటుంది. ఒకటి ఫ్రీ కేస్ కూడా వచ్చింది అందులో, TPU ట్రాన్స్పరెంట్ కేసు. ఈ డీటెయిల్స్ నేను చెప్పింది ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ గురించి, మీరు వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా వచ్చింది. ఇంకా మీకు ఇందులో అడాప్టర్ మాత్రం 10 watts ఇచ్చారు, కానీ మీకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర 18 watts అడాప్టర్ ఉంటే దాంతో ఇంకా స్పీడ్గా ఛార్జ్ చేసుకోవచ్చు. Type-C to Type-A కేబుల్ ఒకటి వచ్చింది ఛార్జింగ్కి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. ఇది మన మొబైల్ లావా బోల్డ్ N1 5G. అన్ని ఇండియన్ 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. డ్యువల్ 5G సిమ్ ఉంటుంది. ఇంకా బ్యాక్ చూస్తున్నారు కదా, బాగుంది, మంచి ప్రీమియం లుక్, ఫినిష్ అది కంఫర్టబుల్ ఉండి స్లీక్ స్టైలిష్ డిజైన్ అంతా. లుక్స్ అయితే అట్లా బడ్జెట్ ఫోన్ లాగా ఏమనిపించట్లేదు. 6.75 ఇంచెస్ HD+ 90 Hz LCD డిస్ప్లే. అంటే మీకు అక్కడ నాచ్ అది మీకు తర్వాత ఆన్ చేసి చూపిస్తాను. అందులో మీకు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంకా దాని బెజల్స్ అంటే నేను మొత్తం డిస్ప్లే ఆన్ అయిన తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే, పాలికార్బోనేట్ బ్యాక్ ఉండేసి మీకు ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. అంటే 2 5G సిమ్స్, ఒకటి 1 TB వరకు మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ బటన్ అది చూడవచ్చు. బటన్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. బాటమ్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది.
బ్యాక్ పాలికార్బనేటే, మంచి గ్లాసీ ఫినిష్ ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడైతే అంతేం కనబడట్లేదు కానీ పడతాయి డెఫినెట్లీ, ఎందుకంటే చాలా గ్లాసీ ఇలాంటి ఫినిష్ ఉంది. ఇంకా లావా 5G అని ఇక్కడ రాసేసి ఈ షాంపెయిన్ గోల్డ్ కలర్ బాగుంది, క్లాస్ లుక్స్ ఉన్నాయి. ఇది కెమెరా దాని సెటప్ ఐఫోన్ గుర్తుకొస్తుంది కదా మీకు, ఐఫోన్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఎల్ఈడి ఫ్లాష్, దాని డ్యువల్ రియర్ కెమెరా, ఒకటి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి డెప్త్ సెన్సింగ్ కెమెరా. దాని డీటెయిల్స్ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, ఆన్ చేసి సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ అది వేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కలెక్ట్ చేసి కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో మీకు డిస్ప్లే క్వాలిటీ ఇంకా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ అన్ని డీటెయిల్గా నాకు ఎలా అనిపించినాయో రాబోయే క్లిప్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇది లావా బోల్డ్ N1 5G మొబైల్. నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ తీసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. కంఫర్టబుల్ ఉంది, 8.2mm థిక్నెస్, 198 grams వెయిట్ ఉండేసి మంచి డీసెంట్ లుక్ ఉంది. అంత బడ్జెట్ ఫోన్ లాగా ఏం కనపడట్లేదు. డిస్ప్లే బాగుంది, 6.75 ఇంచెస్ది. అక్కడ యూ నాచ్ కూడా చూడొచ్చు. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మీకు స్క్రాచ్ గార్డ్ కూడా ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొచ్చింది. బెజల్స్ అంటే కొంచెం లావుగానే ఉన్నాయి, బాటమ్ ఏరియాలో పెద్దగా ఉంది చిన్న దగ్గర. కానీ ఓవరాల్ ఏం కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే HD+ డిస్ప్లే, మీకు 90 Hz రిఫ్రెష్ రేట్, 2.5D కర్వ్డ్, ఇంకా ఎల్సిడి డిస్ప్లే. అది ఎల్సిడి, దాని కలర్స్ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉన్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ ఇప్పుడు నేను 70% పైన పెట్టినా. ఇక్కడ నోటిఫికేషన్స్ ప్యానల్, క్విక్ సెట్టింగ్స్ అవి కూడా చూసుకోవచ్చు. 720x1600 రెజల్యూషన్ అంటే 260 ppi అవుతుంది. ఓవరాల్ 16 మిలియన్ కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు వీడియోస్ అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్ 1080 వరకు మీకు సపోర్ట్ ఉంటుంది, అలానే ఫుల్ హెచ్డి వరకు. ఇంకా ఇంటర్ఫేస్లో కూడా ఎలాంటి ల్యాగ్ లేదు, ఎందుకంటే స్మూత్ ఉంది. మీకు యాప్ ఓపెనింగ్ క్లోజింగ్స్ అన్నీ ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది UI, ఎందుకంటే ఇది క్లీన్ Android 15 OS తోటి వస్తుంది. OS అప్డేట్స్ 1 year ఉంటాయి, ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ 2 years ఉంటాయని చెప్పారు. అంటే Android 16 కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, అసలు ఒక్క వేస్ట్ యాప్ లేదు. FM రేడియో కూడా ఉంది. ఇంకా మీకు సెట్టింగ్స్లో డీటెయిల్గా చూపిస్తాయి. ఇట్లా నాకు లావా మొబైల్ అందుకే ఇది నచ్చుతుంది, ఎందుకంటే స్టాక్ Android ఎక్స్పీరియన్స్ ఉండేసి మస్తు ఉంటుంది. వైఫై మీకు డ్యువల్ బ్యాండ్ సపోర్ట్ ఉంది, మీకు 2.4, 5 GHz రెండు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాసెసర్ ఇందులో యూనిసాక్ T765 ఉంది కదా, 6nm బేస్డ్ ప్రాసెసరే. అంటూ స్కోర్ అరౌండ్ 400K ఉంటుంది. మీరు మెమరీ ఎక్స్పాన్షన్ కూడా ర్యామ్లో చేసుకోవచ్చు, ఇంకో 4GB వరకు. LPDDR4X ర్యామ్ ఉంది. స్టోరేజ్ అంటే మీకు ఫ్రీ స్పేస్ 51.93GB ఉంది, అంటే మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా మీరు 1TB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Android 15 తోటి వస్తుంది కదా, మీకు 16 కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్. ఇంకా 2 years మీకు సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. June 2025ది సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ఓవరాల్ నాకైతే 6,500 రూపీస్కి ఎవరికన్నా అంటే ఎంట్రీ లెవెల్ మంచి మొబైల్ కావాలి, 5G మొబైల్, అది కూడా అంటే ఈ ప్రైస్లో మీకు ఇంతకంటే కొన్ని బెటర్ కెమెరా, బెటర్ డిస్ప్లే తోటి కొన్ని ఉన్నాయి మీకు వేరే ఫోన్స్, కానీ అవన్నీ 4G ఉన్నాయి. ఇది 5G మొబైల్ కదా, మీరు చెప్పుకోవడానికి కూడా 5G అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఎన్హాన్స్మెంట్లు, అవన్నీ డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా వైట్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్ ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ డిఫాల్ట్ డైనమిక్ ఉంటే అది పెట్టినా నేను, హై ఏం పెట్టలేదు, ఎందుకంటే ఆటోమేటిక్ 60 to 90 అదే అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి మీకు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. గేమింగ్కి కూడా వాడచ్చు మొబైల్, క్యాజువల్ గేమింగ్కి, ఎందుకంటే Antutu స్కోర్ మీకు 4 lakh ప్లస్ ఉంది కాబట్టి చిన్న బేసిక్ గేమ్స్ అవన్నీ కూడా ఆడొచ్చు. ఇంకా బ్యాటరీ కూడా 5000 బ్యాటరీ అంటే ఈజీగా ఒక నార్మల్ యూజర్కి ఒక రోజు అయితే ఈజీగా వస్తుంది. ఒకటే ఏంటిదంటే 10 watts అడాప్టర్ ఉంది దీంట్లో, మీరు 18 watts అట్లా సపరేట్గా పర్చేస్ దీంతోటే ఇచ్చేస్తే అయిపోయేది, ఇంకో 200-300 ఎక్కువ తీసుకొని. అయితే ఈ కెమెరా కూడా ఒకసారి చూసేసుకోండి. కెమెరా మీకు రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్స్ ఉంది, కానీ స్పెషాలిటీ ఏంటంటే 6,500 రూపాయల్లో మీకు స్టార్టింగ్ ప్రైస్, అంటే బ్యాంక్ ఆఫర్ తోటి కలిపి. అయితే ఆ ప్రైస్లో మీకు 4K 30 రికార్డింగ్ ఉంది రియర్ కెమెరాలో. ఫ్రంట్ మాత్రం 1080 30 రికార్డ్ చేస్తుంది. బాగానే ఉంది, ఓకే. అంటే మరి మనం టూ గుడ్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ చూడవచ్చు 4K 30 ఉంది ఇందులో. అంటే ఈ ఆ బడ్జెట్ను బట్టి, ఆ ప్రైస్ను బట్టి నాకు పిక్చర్స్ క్వాలిటీ కూడా పర్వాలేదు, ఓకేనే అనిపించినాయి. ఇంకా అన్నీ ఉన్నాయి ఆప్షన్స్ మీకు, స్లో మోషన్ దగ్గర నుంచి మొదలు పెడితే పోర్ట్రేట్, ఇంకా మీకు ప్రో మోడ్ ఉంది. ఇంకా వీడియోలో కూడా మీరు ఫ్రంట్ 1080 30లో కూడా షూట్ చేసుకోవచ్చు. ఇవన్నీ శాంపిల్స్ నేను తీసి చెక్ చేసుకున్నా. ఇంకా అందులో చూసేది ఏం లేదు, అంత స్పెషల్ కూడా ఏం లేదు, అంటే ఓకే అని చెప్పొచ్చు, యావరేజ్గానే ఉంది. కానీ యూజబుల్ ఫొటోస్, ఇంకా యూజబుల్ వీడియో ఉంది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్, ఇంకా యాక్యురేట్ ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా దాని డిస్ప్లే క్వాలిటీ కూడా ఒకసారి వీడియోస్ ప్లే చేసి, అంటే యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూపిస్తా. కెమెరా అయితే మొత్తం మీకు ఐఫోన్దే కాపీ కొట్టిండ్రు సెటప్, మస్తు ఉంది అది చూడడానికి. దూరం నుంచి చూస్తే ఎవరన్నా ఐఫోన్ అనుకుంటారు. ఇంకా అంటే బంప్ కూడా చాలా చిన్నగా ఉంది.
ఇంకా యూట్యూబ్లో మీకు చూపిస్తా అన్నా కదా, ఒకసారి చూసేసుకోండి డిస్ప్లే క్వాలిటీ. అది బ్రైట్నెస్ ఎన్ని నిట్సో మెన్షన్ చేయలేదు, కానీ పగలు కూడా బయట కూడా నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు, బాగానే ఉంది. స్పీకర్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది, సింగిల్ స్పీకర్ ఉన్నా కానీ. చూసుకోండి మీరు సౌండ్ అవుట్పుట్ అవన్నీ విన్న తర్వాత మీకు ఇది లావా బోల్డ్ N1 5G మొబైల్ ఆ ప్రైస్కి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఫ్రెండ్స్, మీ వెహికల్ కోసం ఎప్పుడన్నా మీరు ఇంజన్ ఆయిల్ తెచ్చినప్పుడు డబ్బా మీద ఉండే ఈ నెంబర్ గురించి ఆలోచించారా? ఇక్కడ నేను నా KTM డ్యూక్ 390 కోసం తీసుకొచ్చిన కదా 10W50 అని చెప్పేసి. దాని మీనింగ్ చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఫ్రెండ్స్ విన్నారు కదా, స్పీకర్ అవుట్పుట్ బాగానే ఉంది, డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా మొబైల్, ఇంకా క్లీన్ ఆండ్రాయిడ్ OS తోటి వస్తుంది కాబట్టి అసలు ఎలాంటి జీరో కంప్లైంట్. 6499 రూపీస్కి అయితే బ్యాంక్ ఆఫర్ తోటి వర్త్ మొబైల్ అని చెప్తా. మీరు కూడా చెప్పాలి మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.